అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. వారు పేతురు కాదు, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ప్రార్థన చేద్దాం. దేవా కన్న తండ్రి మీకు స్తోత్రం. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి, మాతో మాట్లాడాలని, నన్ను మరుగుపరచాలని, దేవా అందరికి అర్థమగులాగున మీరు బోధించాలని, మీ ఆత్మ సంచారము జరిగించాలని, మీరే మహిమ పొందాలని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రిల్లరా, సంఘ వ్యవస్థను గురించి మనం ధ్యానం చేస్తున్నామండి. సంఘం అంటే ఏంటి? మనమందరం కదా, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, పరిశుద్ధ జనులుగా ఉండుటకు పిలువబడిన వారు, పరిశుద్ధ జనాంగం, యాజక సమూహం, నీతిమంతుల సభ, క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు గృహము, ఇదంతా సంఘం అండి. సంఘం అంటే ఎవరైతే నమ్మి బాప్తీసం తీసుకొని ఒక చోట సహవాసం చేస్తున్నారో అదే సంఘం. సంఘం ఏం చేయాలని చెప్పాం? ప్రారంభ దినాల్లో సంఘం ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి, ఉపవాస కూడికలు చేయాలి, అక్కరలో వండిన వారికి అక్కర్లు తీర్చాలి, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి, సువార్తను ప్రకటించాలి, సాక్షులుగా జీవించాలి. ఇది సంఘము చేయాల్సిన పని. సంఘములోనికి చేర్చబడాలంటే ఏం చేయాలి? మారు మనసు పొందాలి, బాప్తీసం తీసుకోవాలి. ఇంకా ఒక 4 విషయాలు చెప్పాను నేను. సంఘంలో చేర్చబడిన తర్వాత సంఘముగా ఉండిన మనమందరము కూడా చేయాల్సిన పనులు చెప్పాను. అయితే సంఘం చేస్తున్నప్పుడు, సంఘం చేయవలసిన పనులు చేసేటప్పుడు శ్రమలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే మనమందరము కూడా మంచి సాక్ష్యము కలిగి జీవించాలి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని నిందలు అవమానాలు ఎదురైనా దేవుని కొరకు మనము నిలబడాలి. అనేక చోట ఆటంకాలు ఎదురవుతాయి. అయితే ఆ కాలములో ఆదిమ సంఘాలు ఉన్నాయి, అవునా? యాజకులుగా ఉన్నారు ఆ కాలంలోనే, మందిరాలు ఉన్నాయి. ఎందుకు మరలా క్రీస్తు సంఘం కట్టాల్సి వచ్చింది? పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథము దేనినైతే చేయజాలనేను అది యేసు ప్రభు వచ్చి దాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు మనకు నూతన నిబంధనను ఇచ్చాడు. మనము నూతన నిబంధనలో ఉన్నాం. మనమందరము కూడా క్రీస్తు శరీరములో ఉండే అవయములమై ఉన్నాము. క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు, ఆయన తలక. ఆయన ఆలోచనల ప్రకారం మనము నడవాలి. మనమంతా కూడా అవయవాలం. అర్థమవుతున్నాయి నా మాటలు? మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఆటంకాలు అయితే ఉన్నాయి. అయితే ఎన్ని చోట్ల పని చేయాలని చెప్పాం మనం ఈ సంవత్సరం? చెప్పండి. 5 చోట్ల. ఏవేవి? 5 గ్రామాలు కదా. దాని విషయమై మనం అందరము ఏం చేయాలి? ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి. ప్రతిరోజు దాని కొరకు ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, చదివిన లేఖన భాగాన్ని ఆలోచన చేసినప్పుడు వారు అనే మాట మొదట రాయబడింది. ఎవరు వారు? ఎవరు వారు? అక్కడుండే ఇశ్రాయేలు ప్రజలు, అక్కడుండే యాజకులు, సద్దుకాయులు, అధికారులు, అధిపతులు, వారందరూ కూడా అక్కడ పేతురు యోహానుల ధైర్యమును చూచారు. ప్రియులారా, దేనిని చూశారండి? వినాలి, ఇక్కడ వినాలి, వాక్యం వినాలి మీరు. ఏం చూశారు? పేతురు యోహానుల్లో ధైర్యాన్ని చూశారు. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు యోహానులు ఎందులో ధైర్యంగా ఉన్నారు? అసలు వాస్తవానికి పేతురు ఎలాంటి వాడండి చెప్పండి? మొదట ఎలాంటి వాడు? ప్రభుని నమ్మిన తర్వాత కూడా ఎలాగున్నాడు? ముమ్మారు బొంకినవాడు కదా. అరే, ఈయన యేసు ప్రభుతో ఉన్నవాడు అంటే నేను కాదు అని 3 సార్లు చెప్పాడు. ఎన్నిసార్లు? 3 సార్లు. స్థిరమైన మనస్సు కలిగిన వాడు కాదు, స్థిరమైన ఆలోచన కలిగిన వాడు కాదు. ఆయన తొందరపాటు నిర్ణయం కలిగిన వాడు, తొందర ఆలోచనలు కలిగిన వాడు.
అయితే మనము ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు వారు ఎలాగున్నారంట? ధైర్యముగా ఉన్నారు. ఎలాగున్నారు ప్రియులారా? ధైర్యముగా ఉన్నారండి. వారు చాలా ధైర్యంగా ఉన్నారు. వాస్తవానికి యేసు ప్రభును సిలువ వేసేటప్పుడు, యేసు ప్రభును కొరడాలతో కొట్టేటప్పుడు, ఆయనను దూషించేటప్పుడు, ఆ యెరూషలేము వీధుల వెంట ఈడ్చేటప్పుడు అందరూ కూడా పారిపోయిన వారే, శిష్యుడైనటువంటి యోహాను తప్ప. ఏంటండి? శిష్యుడైన యోహాను తప్ప అందరూ కూడా. ఇక్కడున్న యోహాను ఎవరు? ఈయన కూడా యోహానే. ఈయన ఒక్కడు తప్ప అందరూ పారిపోయిన వారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ పారిపోయిన వారు. అయితే వీరిప్పుడు ధైర్యంగా నిలబడుతున్నారు. ఎందుకు ధైర్యంగా నిలబడుతున్నారు? వీరి ధైర్యం ఎందుకు వచ్చింది? వీరు ఏ విషయంలో ధైర్యంగా ఉన్నారు? ఒకవేళ ధైర్యంగా ఉంటే ఏం చేస్తున్నారు వీరు అనే విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. ఏ విషయంలో వీరు ధైర్యంగా ఉన్నారంటే 4వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము 9-10 వచనాలు చూడండి. ఆ దుర్బలులకి చేయబడిన ఉపకారములను గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మను విమర్శించుతున్నారు గనక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందులో వీరు ధైర్యంగా ఉన్నారు అంటే దేవుడు చేసిన కార్యాలను వివరించుటలో ధైర్యంగా ఉన్నారు. ఎందులో అండి? చెప్పండి, ఏ విషయంలో ధైర్యంగా ఉన్నారు వీళ్ళు? దేవుడు ఏ కార్యాలనైతే చేశారో ఆ విషయాలను వివరించుటలో వీరు ధైర్యంగా ఉన్నారు. యేసు ప్రభు ఏం చేశాడో నీకు తెలుసా? ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు, కుష్ఠరోగులను బాగు చేసినవాడు, చాంద్రోగులను బాగు చేసినవాడు, వ్యభిచారులను బాగు చేసినవాడు, పడిన వారిని లేవనెత్తినవాడు. ఆయన చేసిన మేలులేవి. ఇక్కడ కూడా పేతురు యోహానులు ఏ విషయంలో ధైర్యంగా ఉన్నారంటే దేవుడు చేసినటువంటి కార్యములను వివరించుటలో వీరు ధైర్యముగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కార్యాలు ఏ కార్యాలైతే చేశాడో దేవుడు ఆ విషయాలు వివరించుటలో నీకుందా ఆ విషయంలో ధైర్యము? దేవుడు చేసిన కార్యాలు వివరించుటలో ధైర్యము నీకుందా? మనకి ఏ విషయంలో ధైర్యంగా ఉంటుంది చెప్పండి? ఏ విషయంలో? ఎవడైనా మన వస్తువు తీసుకుంటే ధైర్యంగా కొట్లాడడానికి ధైర్యం ఉంటుంది. ఇంకా చెప్పండి, ఏ విషయంలో ధైర్యం ఉంటుంది మనకు? చెప్పాలి. ఈడమట్టుకే మన వాళ్ళు నెమ్మదిగా ఉంటారు. బయటకు పోతే వీళ్ళ నిజ స్వరూపాలు మొత్తం బయటకు వచ్చేస్తాయి కదా. మందిరంలో మాత్రం ఎలాగుంటారంటే పిల్లులాగా ఉంటారంట, బయటకు పోతే పులులు అంట వీళ్ళు. ఏంటండి, మందిరంలో ఎట్లుంటారు? పిల్లులు, బయటకు పోతే పులులు. ఈడ అన్న వందనాలు అంటాడు, ఎవడరా అంటాడు బయటకు పోతే కదా. మందిరంలోనేమో స్తోత్ర బలి, ఆ బలి, బలియాగం అంటారు, బయటకు పోతేనంట బాహుబలి అంటారంట. ఏమంటారంట? ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తులైనటువంటి శిష్యులు పేతురు యోహానుల ధైర్యం ఏ విషయంలో అంటే దేవుడు చేసినటువంటి కార్యాలు వివరించుటలో వారికి ధైర్యం ఉంది. నీకు ఏ విషయంలో ధైర్యం ఉంది? మరి ఆలోచన చెయ్యి. ఎవరైతే యేసు ప్రభునందు బాప్తీసం తీసుకొని సంఘ సహవాసములో ఉండి ఆయన పాత్రలో చేయి వేస్తున్నారో వారికి ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. ఎవరైతే అయోగ్యముగా చేవేసి ఏదో రొట్టె రసము ఆయన శరీరం అని ఊక నామమాత్రంగా తీసుకుంటే వాళ్ళలో ఏ ధైర్యము ఉండదు. యోగ్యముగా ఆయన శరీరములో ఆయన పాత్రలో చేవేస్తే ప్రియులారా ధైర్యం అదంతటకదే వస్తుంది. ప్రియులారా, వీరు ప్రభుని ఎరగనంత వరకు, అంటే ప్రభుని రుచి చూడక ముందు అనే మాట రాయబడింది. ప్రియులారా, ఆయన అంటాడు చూడండి, పేతురుపత్రికలో చూడండి, పేతురుపత్రికలో ఒక మాట
మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. చాలా ఎంతటితో ఆపేద్దాం. పేతురు అంటున్నాడు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల. ఈ రుచి ఏందో ఆయనకు తెలుసు. అంతకుముందు సరి అయిన రుచి చూసి లేడు పేతురు. ఏమి రుచి? యేసు ప్రభు ప్రేమలో ఉండే మాధుర్యం యొక్క రుచి. అంతగా చూడండి వాడు రుచి చూసిన తర్వాత ఈ బొంకినటువంటి యోహానే, పేతురే, మాట తప్పినటువంటి పేతురే దేవుని కొరకు చనిపోవటంలో సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఇంకా ప్రభుని రుచి చూడలేదేమో, ఆయన కార్యాలు రుచి చూడలేదేమో. ఒకసారి మనం రుచి చూస్తే విడిచిపెడతామా? ఒకసారి మటన్ రుచి చూస్తే విడిచిపెడతామా? ఏదైనా హోటల్కి వెళ్ళి బిర్యానీ రుచి చూసినాం అనుకో, ఏమంటాం? అదే కావాలంట కదా. ఒక వ్యక్తి ఒకటి రుచి చూశాడు, ఏంటంటే పాన్, స్వీట్ పాన్. ఏంటది? స్వీట్ పాన్. ఆయన ప్రభు నమ్ముకునే వ్యక్తే. ఏంటంటే అలవాటైపోతుందంట పాన్. రుచి చూశాడు, విడిచిపెట్టడం లేదు. అది క్రైస్తవులకు తగదు. ఆకు ఒక్క ఏదైనా రుచి చూస్తే దాన్ని విడిచిపెట్టాడు వాడు, అంతే కదా. యేసు ప్రభుని రుచి చూస్తే విడువరు. యేసు ప్రభుని రుచి చూస్తే వానికి ధైర్యం వస్తుంది దేవుని గురించి ప్రకటించాలని. యేసు ప్రభుని రుచి చూస్తే వేరే రుచులను ఆశించడు వాడు. ఉదాహరణకి యవనస్తులు మొబైల్ను రుచి చూశారు, విడిచిపెడతారా? రీల్స్ పైనకి అంటనే ఉంటారు కదా, పైనకి దొబ్బుతూనే. ఇన్స్టాగ్రామ్ రుచి చూశాడు వాడు, అది దానిలో ఏమీ లేదు. అది ఎక్కడికి తీసుకుపోతుంది? వ్యసనమైపోయి చాలామంది మనసు చెడిపి వేసుకుంటున్నారండి. యవనస్తులు ఆన్లైన్ గేమ్స్, యవనస్తులు మొబైల్ గేమ్స్ ఆడుతూ ఉన్నారు. ఫైర్ అంటున్నారు. ఏం ఫైర్? అది ఫ్రీగానే ఉంటుంది ఫైరు. ఆఖరికి నువ్వు నరకంలో ఫైర్ అయిపోతావు. రుచి చూశాడు, దాన్ని విడిచిపెట్టడంలో వాడు. మేము యవనస్తులకు చెప్తుంటా, మా ఎదుట మాత్రం ఏదో డిలీట్ చేసి పెడతారు, మరలా వెంటనే ఇంటికి పోగానే దాన్ని ఎక్కిచ్చేస్తున్నారు. రుచి చూశాడు వాడు. దేవుని రుచి చూడండి. పేతురు కూడా ప్రభుని పరిపూర్ణంగా రుచి చూడనంత వరకు తప్పినవాడే. అయితే రుచి చూసి తెలుసుకున్న తర్వాత, ఆయన యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత, వారితో 40 రోజులు పైగా వారితో సహవాసం చేసిన తర్వాత వారు నిర్ణయం తీసుకున్నది ఏంటంటే, చస్తే క్రీస్తు కొరకు చావడానికి సిద్ధమైన వారు. వాళ్ళు ఒకప్పుడు భయపడిన వారు, ఒకప్పుడు పారిపోయిన వారు, ఒకప్పుడు చెదిరిపోయిన వారు క్రీస్తు కొరకు ఇప్పుడు చావుకైనా సిద్ధమే. ఒకప్పుడు మేము కూడా బైబిల్ పట్టుకోవాలంటే సిగ్గు కొందరికి నామోసి, ప్రభుని రుచి చూడనంత వరకు దేవుని ఎదుట వాక్యములకు రావాలంటే నామోసి, కూడికలకు రావాలంటే నామోసి, ప్రార్థనకు రావాలంటే నామోసి, సిగ్గు. ప్రభుని రుచి చూసిన తర్వాత బజార్లో కూడా బైబిల్ తీసుకొని పోతారు. దేవుని సన్నిధి దగ్గరికి బైబిల్ తీసుకొని పోతారు. కొందరు స్టైల్ ఏం చేస్తున్నారంటే, బైబిల్ చేత పట్టుకోవడానికే వారికి ఎలాగుందంటే సిగ్గు. మొబైల్లో ఉందండి బైబిల్ అంటున్నారు. నువ్వు ప్రభు ప్రేమను రుచి చూడలేదు. ఇంకా నువ్వు దేవుని ప్రేమను రుచి చూస్తే పాపము చోలి వెళ్ళవు. దేవుని ప్రేమను రుచి చూస్తే దేవుని కార్యాలను చూస్తావు. నువ్వు నీ రుచి వేరే వాటి మీద ఉంది కదా. మన గ్రామంలో ఒక చిన్న బిడ్డ వాడు ఉన్నాడు, ఇంచుమించు మా అలెక్స్ అంత వయసు ఉంటుంది, తెలుసు కదా. వానికి అలవాటు, ఎక్కడ ఎద్దులు కడితే అక్కడ పోతాడు వాడు. ఏంటండి, ఎక్కడ ఎద్దులు కడితే అక్కడికి పోతాడు కదా. చిన్న బిడ్డను మీరు చూసింటారా? సుందరావా ఏం పేరు? వానికి అదంటే ఇష్టం కదా. మన వాళ్ళకు మొబైల్ గేమ్ అంటే ఇష్టం, దానికే పోతారు కొందరు వ్యర్థమైనటువంటి మాటలు, సంభాషణ, సెల్ ఫోన్లు అవంటే ఇష్టం, దానికే ఇష్టపడతారు. ప్రభు నమ్ముకుని నీవు, బాప్తిసం తీసుకున్న నీకు ఏ విషయంలో ధైర్యం ఉందంటే, దేవుని మాటలు చెప్పే విషయంలో నీకు ధైర్యము లేదు. ఎవందో స్టోరీ హైదరాబాద్లో జరిగితే ఇక్కడ చెప్తావు, ఎవరు అడగకపోయినా చెప్తావు. ఎక్కడో అమెరికాలో జరిగిన యొక్క సంభాషణ ఇక్కడ చెప్తావు, కానీ దేవుని గురించి నీవు చెప్పలేకున్నావు. నీకు ధైర్యం రాకుంది అంటే ఇంకా నీవు ప్రభుని రుచి చూడలేదు. ఎందులో ధైర్యము అంటే దేవుని యొక్క
కార్యములను ప్రకటించుటలో వారికి ధైర్యం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 18-19 వచనాలు చూస్తే, లోకము యొక్క ఆజ్ఞ కంటే దేవుని ఆజ్ఞకు లోబడుటలో ధైర్యంగా ఉన్నారు వాళ్ళు. లోకము ఆజ్ఞాపిస్తుంది ఏమని? మీరు మాట్లాడకూడదు, మీరు బోధించకూడదు, దేవుని గురించి ప్రకటించకూడదు అని ఆజ్ఞాపించారంట. ఏం చేశారండి? చదవండి, ఏం చేశారు వాళ్ళు? మాట్లాడకూడదని, బోధించకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అయినా వారేమంటున్నారు? మీ మాట వినుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం అంటున్నారు వాళ్ళు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, లోకము ఆజ్ఞల కంటే దేవునికి లోబడుట, దేవుని ఆజ్ఞకు లోబడుటలో వీరు ధైర్యంగా ఉన్నారు. కొందరు తల్లిదండ్రులకు అన్ని విషయాల్లో భయపడతారు, కానీ ప్రార్థించే విషయంలో ధైర్యంగా ప్రార్థనకు రాలేరు. అన్ని విషయంలో తల్లిదండ్రులను ఎదిరించి తిరుగుతారు, కానీ ప్రార్థనకు వచ్చే విషయంలో మాత్రం ధైర్యం లేదు. ఏంటంటే సమస్య ఉందనా? ప్రార్థనకు, దేవుని ఆజ్ఞకు లోబడుతున్నావా? దేవుని ఆజ్ఞకు నువ్వు ఆదివారం ప్రార్థనకు సరైన సమయానికి రావడం అది దేవుని ఆజ్ఞ, దానికి లోబడుతున్నావా? పాపము చేయకూడదని దేవుని ఆజ్ఞ, సంఘం యొక్క ఆజ్ఞ, ప్రతి కూడికలను పాల్గొనాలని, దానికి లోబడుతున్నావా? జాగ్రత్త ప్రియులారా, వీరు కూడా దేవుని ఆజ్ఞకు లోబడుటలో ధైర్యంగా ఉన్నారు. ఇంకా 4వ అధ్యాయం 20వ వచనములు చూస్తే సువార్తను ప్రకటిస్తున్నారు. ఏమంటున్నారు? మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేము అంటున్నారు. అంటే సువార్త ప్రకటించకుండా మేము సువార్త చెప్పుటలో ధైర్యం. స్త్రీలారా, మీరు ఇప్పుడు ఆలోచన చేయండి. పురుషులకు మాత్రమే సంఘం యొక్క ఆజ్ఞ అనుకుంటున్నారా? సంఘములో ఏం చెప్పాము? ఒకరిని సంఘానికి తీసుకురావాలి. నువ్వు ఉన్నావు సంవత్సరం అంతటిలో ఒక ఆత్మను రక్షించే సంఘములో నీవు చేర్చాలి. స్త్రీలకు లేదా ఆజ్ఞ? ఉందా? మీరు కూడా ఏం చేయాలి? ఒకరిని ఒకరు తీసుకురావాలి. ఒకరున్నారా? ఇంకొకరిని తీసుకురావాలి. మన వాళ్ళు చెప్తారు, ఇప్పుడు ఏమంటారు చెప్పండి? స్త్రీలైతే మాకు పనులున్నాయి, మాకు సువార్త చెప్పడం రాదు, మాకు ధైర్యము లేదు అంటారు. సరే, ఎక్కడో జరిగిన విషయము పక్కింటి ఆమెకు చెప్తావు. ఎవరు చెప్పమని చెప్పారు? ఎవరు నేర్పించారు? ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. అయినా చెప్తున్నా, కానీ దేవుని సువార్తను చెప్పలేకపోతున్నా. ఆలోచన చేసుకొని దేవుని సువార్తను చెప్పుటలో నువ్వు ధైర్యంగా ఉండాలి. వీరు ఇంకా ఏ విషయాల్లో ధైర్యంగా ఉన్నారంటే దేవుని చిత్తమును నెరవేర్చుటలో ధైర్యంగా ఉన్నారు. ఏమంటున్నారు? విన్న వాటిని, కన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేమయ్యా అంటున్నారు. అందుకే ఒక భక్తుడు పాట పాడినాడు, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తామయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. వీళ్ళు కూడా ఏమంటున్నారండి? దేవుని గురించిన మాటలు చెప్పకుండా మేము ఉండలేము. మన పిల్లలు అంటారు, మేము ఉండలేమండి సెల్ ఫోన్ లేకుండా, మేము ఉండలేమండి ఇన్స్టాగ్రామ్ లేకుండా, మేము ఉండలేమండి రీల్స్ చూడకుండా, మేము ఉండలేమండి సెల్ ఫోన్ గేమ్స్ ఆడకుండా. ఉండలేకున్నారు చాలామంది కూడా. సెల్ ఫోన్లో మాట్లాడకుండా ఉండలేకుంటున్నారు, బూతులు మాట్లాడకుండా ఉండలేకుంటున్నారు, ఇరుగు పొరుగు వారి విషయాలు మాట్లాడకుండా ఉండలేకుంటున్నారు, ఎక్కడో జరిగినటువంటి వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఉండలేకుంటున్నారు. కానీ దేవుని గురించి ప్రకటించకుండా ఉంటూ ఉన్నారు. అవునా? ఆలోచన చేద్దాం.
పేతురు, యోహానులు, శిష్యులు దేవుని గురించి ప్రకటించుటలో ధైర్యంగా ఉన్నారు. దేవుడు చెప్పిన మాట వినుటలో ధైర్యంగా ఉన్నారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలో ధైర్యంగా ఉన్నారు. దేవుని ఆజ్ఞకు లోబడుటలో ధైర్యంగా ఉన్నారు. అసలు ఈ ధైర్యం వీరికి ఎందుకు వచ్చింది? ఏంటండి ఈ ధైర్యం వీరికి ఎందుకు వచ్చింది? మాకు కూడా ధైర్యం లేదండి అనేవారు వినండి. అమ్మా వింటున్నారు? స్త్రీలారా, పురుషులారా, ధైర్యం ఎట్లా వస్తుంది? దేవుని గురించి ప్రకటించాలంటే, దేవుని ఆజ్ఞకు లోబడాలంటే ఎట్లా ధైర్యం వస్తుంది? వీరికి ఎందుకు ధైర్యం వచ్చిందో చూద్దాం. చూడండి, ఎందుకు వీరికి ఇంత ధైర్యం వచ్చింది? ఒకప్పుడు చెదిరిపోయిన వారే, ఒకప్పుడు పారిపోయిన వారే, ఎందుకు వీరికి ఇంత ధైర్యం వచ్చింది? వింటున్నారా? వింటున్నారా? వింటున్నారండి? అమ్మా వింటున్నారా? అయ్యా వింటున్నారా? వినండి, ఎందుకు వీరికి ఇంత ధైర్యం వచ్చింది. 4వ అధ్యాయం 24వ వచనం చూడండి. వారు విని ఏక మనస్సుతో, చాలండి, శిష్యులు విన్నారు, వారు విని ఏక మనస్సుతో. ఏక మనస్సు అంటే ఐక్యతకు గుర్తు అండి. దేనికి గుర్తు ప్రియులారా? చెప్పండి, ఏంటి గుర్తు? ఐక్యతకు గుర్తు. అంటే ఒక వ్యక్తిలో ధైర్యం రావాలంటే ఏముండాలి? ఐక్యత ఉండాలి, సంఘ ఐక్యత ఉండాలి, సహోదరుల ఐక్యత ఉండాలి. ఉదాహరణకు మనం ఎక్కడైనా పోయామనుకోండి, 3 వ్యక్తులు మన మీద దాడి చేయడానికి వచ్చారు. మనకు ధైర్యం ఎప్పుడు వస్తుంది? మనం 4 ఐక్యతగా ఉంటే ధైర్యం వస్తుంది. విడిచిపెట్టిపోతే ఫ్యాన్ బంద్ చేస్తారా? ఒకటికి పెట్టండి, అది తక్కువ, పైన ఆన్ చేయండి. రైట్. ఐక్యతగా ఉంటే ధైర్యం వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికి తెలిసిన కథనే. చిన్నప్పుడు స్కూల్లో వచ్చింది కథ. 4 ఎద్దులు ఉన్నాయంట. ఆ 4 ఎద్దులు కూడా అడవిలో తిరిగేవంట. అడవిలో తిరిగేవి 4 కూడా ఐక్యమత్యంగా కలిసి తిరుగుతున్నాయంట. మొదటిసారి సింహం వచ్చిందంట. ఆ 4 ఎద్దులు కలిసి ఆ సింహాన్ని వెంబడించి పారగొట్టాయి. 4 ఎద్దులు ఐక్యతగా ఉన్నాయి. తర్వాత రాను ఏమైందంటే ఆ 4 ఎద్దుల మధ్యన ఏమొచ్చింది? చిన్న గొడవ వచ్చింది. ఒక్కొక్కటి వేరువేరుగా ఉన్నాయి 4 ఎద్దులు కూడా. అప్పుడు అనుకున్నది ఈ సింహం, అరే వీరికి 4 మధ్యన గొడవలు వచ్చాయి, ఇప్పుడు ఒక్కొక్కని చిల్లగొట్టి, ఒక్కొక్కని వేరు చేసి, ఒక్కొక్కని సపరేట్ చేసి ఈ ఎద్దులను తినాలి అనుకుంది. అలాగే 4 ఎద్దులను తినివేసింది. ప్రియులారా, వారు ఐక్యతగా ఉన్నంత వరకు బలవంతులుగా ఉన్నారు. ఆ ఎద్దులు 4 కూడా బలంగా ఉన్నాయి. ఎప్పుడైతే గొడవలు వచ్చి విడిపోయాయో బలము లేకుండా అయిపోయాయి. అదే చనువుగా తీసుకొని ఏం చేసింది సింహము? ఏం చేసింది? తినేసింది. అపవాది గర్జించు సింహముగా కూడా సంఘములో ఐక్యత లేకుండా చేయాలనుకుంటాడు. వాడు సహోదరుల మధ్య ఏం పెడతాడు? కలహాలు పెడతాడు. అయితే మనం కలిసి ఐక్యముగా ఉండాలి. అప్పుడే ధైర్యం మనకు వస్తుంది కదా. కలిసి ఉంటే ధైర్యమా, విడిపోతే ధైర్యమా? చెప్పండి. కలిసి ఉంటే ధైర్యం కదా. అంటే మనం కూడా ధైర్యంగా దేవుని మాటలను చెప్పాలి అంటే కలిసి వెళ్ళాలి. ఏం చేయాలి? సువార్తకు ఒక్కడుగా వెళ్ళొద్దు, ఒక్కడుగా పోరాటం కాదు. అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినా ఒంటిగా వెళ్ళొద్దని మీకు తోడు తీసుకొని వెళ్ళండి. వాక్య గ్రంథములో రాయబడింది. ప్రియులారా, దేవుని మాటలు ప్రకటించడానికి కూడా గుంపుగా వెళ్ళాలి. ఒకవేళ వ్యక్తిగతంగా వెళ్ళేది అయితే వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడాలి. అదే సువార్త ప్రకటించడానికి కలిసి ఐక్యముగా వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, రెండోది, ఎందుకు వారికి ధైర్యం వచ్చింది? మనం కూడా ధైర్యం పొందుకోవాలంటే ఏం చేయాలి చూద్దాం. చూడండి, 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? చాలండి. రెండవ లక్షణం ఏంటంటే వారికి ధైర్యం ఏంటంటే దేవుని మాట ప్రకారం జీవించుట ద్వారా. ఎందుకు ధైర్యం వచ్చింది వాళ్ళకి చెప్పండి? ఎందుకు వచ్చిందండి? దేవుని మాట ప్రకారం. అంటే ఒక వ్యక్తికి ధైర్యం రావాలంటే దేవుని మాట ప్రకారంగా జీవించాలి. దేవుడు ఏ మాట అయితే, దేవుని మాట ఏంది చెప్పండి? వాక్యమే దేవుడు అండి కదా. దేవుని మాటలు అంటే వాక్యం అండి. వాక్యానుసారంగా జీవించటం ద్వారా ధైర్యం మనలో ఉంటుంది. ప్రియులారా,
ధైర్యం మనలో ఉండాలంటే ఒకటి ఐక్యంగా ఉండాలి, రెండు దేవుని మాట ప్రకారంగా జీవించాలి. మూడవది 4వ అధ్యాయం 24వ వచనం చూడండి, అక్కడ రాయబడిన మాట, వారు విని ఏక మనసుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టిరి. మూడవది ప్రార్థించుట ద్వారా, కలిసి ప్రార్థించుట ద్వారా, ఏకముగా ప్రార్థించుట ద్వారా, ఏక మనసుతో ప్రార్థించుట ద్వారా, ఐక్యముగా ప్రార్థించుట ద్వారా, ఒక చోట కూడి ప్రార్థించుట ద్వారా వారికి ధైర్యము వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ధైర్యం అండి వారికి? దేవునికి మొరపెట్టాలి. ఒక వ్యక్తికి ధైర్యం ఎప్పుడు వస్తుందంటే ప్రార్థించుట ద్వారా. ఎప్పుడు వస్తుందండి ధైర్యము చెప్పండి? ప్రార్థించుట ద్వారా, దేవునికి మొరపెట్టుట ద్వారా. దేవునికి మొరపెడితే ధైర్యం మనకు వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నెహెమ్యా కూడా ప్రాకారాలు కట్టే ప్రతిసారి కూడా దేవునికి మొరపెట్టేవాడండి, దేవునికి ప్రార్థించేవాడండి, దేవుని ఆకాశమందున్న దేవునికి మొరపెట్టేవాడు. ఒక ఆయన, నిజంగా జరిగిన సంఘటన, ఒక ఆయన ఏం చేశారంటే గొప్ప దైవ సేవకుడు, అడవిలో స్వార్థ ప్రకటించి ఆయన ఏం చేశాడంటే ముంగండ శాంతారావు అని ఒక ఆయన, ఏం పేరండి? ముంగండ శాంతారావు అనే ఒక వ్యక్తి. ఆయన అడవిలో కొండలలో అక్కడక్కడ రాతలు కనబడుతుంటాయి, చూసారా? యేసు ప్రభు లోకరక్షకుడు అనే వార్తలు. ఆయన అవి రాస్తూ ఉండేవాడు. ఒకసారి ఏమైందంటే అడవి ప్రాంతానికి వెళ్ళాడు, రాత్రి అయిపోయింది, చీకటి అయిపోయింది, ఏమీ లేవు, ఇక దారి కూడా కనపడడం లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడే అడవిలో కూర్చొని ఇక ప్రార్థన చేసుకొని పడుకున్నాడు. చుట్టూ గీత గీసాడంట. ఏం గీసాడు? చుట్టూ గీత గీసి, ప్రభువా ఇక్కడ క్రూరమైన జంతువులు ఉంటాయని నేను విన్నాను, ఈ గీత దాటి రాకుండా నీవు సహాయం చేయి ప్రభువా అని చుట్టూ గీత గీసుకొని పడుకున్నాడంట. రాత్రి అంతా కూడా మంచి నిద్ర వచ్చిందంట. ఉదయం ఒక ఆయన వచ్చాడంట, తీసుకొని పోవడానికి రోడ్డు మధ్యానికి వచ్చాడంట. ఆయన లేచి చూశాడంట, చుట్టూ కూడా ఆ యొక్క సింహాల పాదాస్తాలు పడ్డాయంట, చుట్టూ కూడా ఆ పులుల యొక్క పాదాస్తాలు పడ్డాయంట. ఎందుకంత ధైర్యమైన కడివిలో కూడా ప్రార్థించుట. ఏంటండి ధైర్యమైనకు? ప్రార్థించుట. ఎక్కడైనా మనం ప్రయాణం చేసి పోతుంటాం, ప్రార్థన చేసుకొని బయలుదేరుతుంటాం, మనకు ధైర్యం ఉంటుంది. ఎందుకు? ప్రార్థించడం ద్వారా ధైర్యం వస్తుంది. వారు కూడా ఏం చేస్తున్నారంటే దేవునికి ఏక మనస్సుతో బిగ్గరగా మొరపెట్టారంట. ఏం చేశారు? బిగ్గరగా మొరపెట్టారు, గట్టిగా దేవునికి మొరపెడుతున్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. అందుకే ఉపవాస కూడికలు చేయాలండి. మనము అందరు రావాలి, కొందరు కాదు. గట్టిగా దేవునికి మొరపెట్టాలి, ప్రార్థించాలి, ధైర్యం వస్తుంది. నీకు ఏ విషయంలోనైనా ధైర్యం లేదా? ప్రభువా నాకు ధైర్యమే ప్రభు అని మొరపెట్టాలి. వాళ్ళు కూడా దాని కొరకే ప్రార్థిస్తున్నారు. ఏమంటున్నారు చూడండి, అక్కడ రాయబడిన మాట, ఆ 30వ వచనం చివరిలో చూడండి, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. ధైర్యం కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రభువా ఇక్కడ మమ్మల్ని ఆటంకపరుస్తున్నారు. 29వ వచనం చూస్తే, ప్రభువా ఈ సమయమందు వారు బెదిరింపులు చూచి బెదిరిస్తున్నారంట. వాళ్ళు ఏం చేస్తున్నారండి? వారు బెదిరిస్తున్నారు, ఆటంకపరుస్తున్నారు, చెరసాలలో వేస్తున్నారు, పట్టుకున్నారు, బలాత్కారం చేస్తున్నారు, దూషిస్తున్నారు, బోధించకూడదు, మాట్లాడకూడదు అని బెదిరిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే వీరు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారండి? దేవునికి మొరపెడుతున్నారు, బిగ్గరగా కేకలు వేసి మొరపెడుతున్నారు దేవునికి. నీలో కూడా ధైర్యం రావాలంటే వాక్యం చెప్పడానికి, బోధించడానికి, లేకపోతే సువార్త ప్రకటించడానికి నువ్వు ధైర్యం పొందుకోవాలంటే నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని మాట ప్రకారం జీవించాలి, ఐక్యముగా నీవు ఉండాలి. కొందరు మాకు చెప్పడానికి రాదండి వాక్యము, బోధించడానికి రాదండి అంటే నువ్వు ప్రార్థన సరిగా చేయడం లేదు, వాక్యానుసారంగా నీవు జీవించడం లేదు. ఎందుకు ఇంకా వీరికి ధైర్యం ఉందిరా అంటే 4వ అధ్యాయం 25వ వచనంలో వారు చేస్తున్న మాట, అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడికొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఎక్కడ ఈ మాటలు ఉన్నాయి? 2వ కీర్తనలో ఉన్నాయి ఈ మాటలు. అంటే వారు వాక్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు, అందుకు ధైర్యం వారికి ఇచ్చిందండి. వాక్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అవును ప్రభువా, నీవు నీ దాసుడైనటువంటి నీ సేవకుడైనటువంటి దావీదు చేత, దావీదు నోట పలికించావు ప్రభువా,
అందుకు మాకు ధైర్యం ఉంది. ఇవన్నీ జరుగుతాయి, బెదిరిస్తారని మాకు తెలుసు ప్రభువా. అంటే దేవుని వాక్యమును నెమురు వేసుకున్నట్టు ద్వారా ఏమొస్తుంది? అందరూ నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో. గట్టిగా పడాలి అందరు కూడా. వందనమయ్యా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును ఏం చేయాలి? మనము నెమ్మది వేసుకోవాలి. ఏదైనా బాధ వచ్చిందనుకో, దేవుని వాక్యం చదివితే నెమ్మది దొరుకుతుంది. ప్రియులారా, దేవుని వాక్యం చదువుతుంటే ఎవరైనా నిన్ను నిందించారనుకోండి, నేనెందుకు బాధపడాలి? సృష్టిని కలగజేసిన దేవుణ్ణి నిందించారు. ఎవరైనా నిన్ను తిట్టారనుకోండి, యేసు ప్రభుతో అంతటోనే దూషించారు. ఇవి గుర్తు చేసుకోవచ్చు కదా, అవునా కాదండి? అవునా కదా? దేవుని వాక్యం ఏం చేస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. మా పితరులకు అలాగూ జరిగింది అనే ధైర్యం మనకు వస్తుంది. కొన్ని సందర్భాల్లో భయపడిపోతాం. సువార్త ప్రకటించాలంటే, బోధించాలంటే, దేవుని మాటలు మాట్లాడాలంటే, దేవుని పాటలు పాడాలంటే, దేవునికి ఆ స్తుతులు చెల్లించాలంటే కొన్ని సందర్భాలు ఏమొస్తుంది? మనకు భయం. కానీ మనము దేవుని వాక్యాన్ని నెమరు వేసుకుంటే ధైర్యం వస్తుంది. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే బాధలలో నెమ్మదినిస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. ఒకవేళ భార్యాభర్తల మధ్యన సమాధానం లేదా, కలిసి వాక్యం చదవండి, సమాధానం దొరుకుతుంది. దేవుని మాటలు వినండి, సమాధానం దొరుకుతుంది. దేవుని మాటలు మనిషికి ఏమిస్తాయి? ధైర్యాన్ని ఇస్తాయి, సమాధానాన్ని ఇస్తాయి, నెమ్మదినిస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి. ఎలాగూ నడవాలనో నేర్పిస్తాయి, ఎలాగూ ఆ సమస్యలను ఎదుర్కోవాలనో నేర్పిస్తాయి. అందుకే వీరికి కూడా సమస్యలు వచ్చాయి, ఆటంకాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. అయితే వీరు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని నెమరు వేస్తున్నారు. దేవుని వాక్యాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అందుకే వారికి ధైర్యం. ఎందుకండి ధైర్యంగా ఉన్నారు వాళ్ళంటే? ఏక మనస్సు కలిగి, అంటే ఐక్యతగా ఉన్నారు గనక ధైర్యం ఉంది. రెండవది, దేవుని మాట ప్రకారంగా జీవిస్తున్నారు గనక ధైర్యం ఉంది. మూడవది, ప్రార్థిస్తున్నారు గనక ధైర్యం ఉంది. నాలుగవది, వాక్యమును గుర్తు చేసుకుంటున్నారు గనక ధైర్యం ఉంది. ఐదవది, మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయం 27-28 వచనాలు చూస్తే, ప్రభువు పొందిన శ్రమను జ్ఞాపకం చేసుకొనుట ద్వారా ధైర్యం అండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని యొక్క శ్రమలు, దేవుడి యొక్క ఇబ్బందులు. దేవుడు ఏ విధంగా శ్రమ పొందాడు, ఎంతగా శ్రమ పొందాడు. ఒక్క చుక్కైనను రక్తపు బొట్టు మిగిల్చుకొనలేదు. నడినెత్తిని మొదలుకొని అరికాలు వరకు దేహమంతా కూడా గాయములయ్యాయి. కాళ్ళలో మేకులు, చేతిలో చీలలు, ప్రక్కలో బల్లెపు పోటు, తలలో ముళ్ళ కిరీటం, ముఖం పైన ఊమి వేస్తుండగా, యెరూషలేము వీధుల వెంట ఈడుస్తూ ఉండగా, దేహం మొత్తము కూడా కొరడాలతో కొట్టించుకుంటుండగా ఎంతగా ఓర్చుకున్నాడండి ప్రభు శ్రమలను. దానిని చూసినప్పుడు నీకు ధైర్యం రావాలి. యేసు ప్రభువే ఇంతగా శ్రమ పడ్డాడు. ఈ శ్రమలు ఎంతటివి? ఈ శ్రమలు ఎనదగినవి కాదు. ఆ కాలము రంపములతో కోయబడ్డారు, వేడివేడుగా కాలుచున్నటువంటి నూనెలో వేశారు. ఒక ఆయనను ఏం చేశారంటే బంధించి అప్పుడే చనిపోయినటువంటి దున్నపోతు చర్మములో పెట్టి కుట్టేశారండి. యేసు ప్రభు సువార్తను చెప్తే నిన్ను ఇలాగే చేస్తామని చెప్పేసి దున్నపోతు చర్మము కట్టేసి, దున్నపోతు చర్మములతో పెట్టి కుట్టేసి 3 రోజులు ఎండకు పడేశారండి. అప్పుడే చనిపోయినటువంటి దున్నపోతు చర్మము, వాసన, చీము, ఆ నెత్తురు, నీరు, అక్కడే 3 రోజులు, అక్కడే విరోచనాలు, అక్కడే అన్నీ 1, 2 అక్కడే. దానిలోనే 3 రోజుల తర్వాత టిబెట్ ప్రాంతంలో జరిగిన సంఘటన అనేది నిజంగా జరిగింది. ఆయన పేరు కర్తార్ సింగ్. 3 రోజుల తర్వాత సరే వీడు బ్రతికున్నాడో లేదో చూద్దామని చెప్పేసి తలమట్టుకుండే వాటిని ఓపెన్ చేశారు. తలమట్టుకున్నాడు, చెప్పాడు, అరే వీడు ఇంకా బ్రతికే ఉన్నాడు అని అన్నారంట ఆయనతో. నీవు యేసు ప్రభును విడిచిపెడతామంటే ఇప్పుడే నిన్ను విడిచిపెడతాం, నీకు మంచి ఆరోగ్యం వచ్చేలాగా మేము వైద్యం చేస్తాం. యేసు ప్రభును విడిచిపెట్టకపోతే ఇట్టనే పెట్టి మరలా కుట్టేస్తాం, చచ్చిపోతాం అన్నాడంట. ఆయన అన్నాడంట, నాది భారతదేశం అండి,
మా దేశంలో భర్త చనిపోతే భార్య స్వతహాగా వెళ్ళి మంటల్లో దూకుతుంది పరలోకం పోవాలని. ఆమె మంటల్లో దూకితే ఏం లాభం వస్తుందో లేదో తెలియదు, కానీ నా యేసు ప్రభు కొరకు నేను చచ్చిపోతే నేను పరలోకములో ఉంటాను. ఈ శ్రమలు ఎన్నదగినవి కాదు. మహా అంటే ఒక రోజులో నా ప్రాణం పోతుంది, మహా అంటే 2 నిమిషాలు నా ప్రాణం పోతుంది, మహా అంటే 5 నిమిషాలు నా ప్రాణం పోతుంది. క్రీస్తు కొరకు బ్రతికి చనిపోతే యుగ యుగాలు పరలోకములో ఉంటాను. నీకుందా ధైర్యము? దేవుని కొరకు శ్రమలను ఎదుర్కొనే ధైర్యం ఉందా? దేవుని కొరకు నిందలను ఎదుర్కొనే ధైర్యం ఉందా? దేవుని కొరకు దూషించబడటంలో ధైర్యం ఉందా? దేవుని కొరకు ప్రాణం పెట్టడంలో నీకు ధైర్యం ఉందా? ఏ విషయంలో నీకు ధైర్యం ఉంది? ఎదుటివాణ్ణి దూషించటంలో నీకు ధైర్యం ఉంది, ఎదుటివాణ్ణి తిట్టుటలో ధైర్యం ఉంది, ఎదుటివాణ్ణి కొట్టుటలో ధైర్యం ఉంది నీకు. దేవుని కొరకు తగ్గించుకొనటంలో ధైర్యం లేదు నీకు. దేవుని కొరకు చావుకైనా వెళ్ళటంలో నీకు ధైర్యం లేదు. మన జీవితాలు మారాలి ప్రియులరా, మన ఆలోచనలు మారాలండి. దేవుని కొరకు తగ్గించుకోలేవా? ధైర్యం రావాలంటే నీకు దేవుని యొక్క శ్రమలను చూడు ఒక్కసారి. యేసు ప్రభు కలవరి శిలువలో బలి అయినటువంటి ఆ దృశ్యాన్ని చూడు ఒక్కసారి. యేసు ప్రభు యొక్క ఎముకలు స్థానము తప్పేనంటే ఎక్కడో ఉంటుంది ఆ యొక్క కట్టెకు మేకులు పెట్టే రంధ్రము. ఈ చేతులు లాగితే ఎముకలు ఇరిగి అక్కడి వరకు వెళ్ళాలండి. 2 చేతులు లాగితే అర్థమవుతున్నాయా? 2 చేతులు ఉన్నాయా? ఇట్లా పెట్టి లాగితే అక్కడ రంధ్రం ఉంటుంది, ఈ చెయ్యి అక్కడి వరకు గుంజాలి. 2 చేతులు కొలతలు ఎక్కువగా ఉంటాయి కదా, అంటే ఎముకలే స్థానం తప్పిపోయాయి. యేసు ప్రభు పొందినటువంటి శ్రమలను శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తే భూమి మీద పుట్టినటువంటి ఏ మానవుడు ఇంతవరకు ఇలాంటి శ్రమలు పొందలేదు అనే శాస్త్రవేత్తలు చెప్పారండి. ఇంచుమించు 150 కిలోలుండే బరువును ఆయన ఎత్తుకొని 7.5 కిలోమీటర్లు యెరూషలేము వీధులంతా తిరిగితే 7.5 కిలోమీటర్లు ఉంటుందండి. గెస్సమనే తోట నుండి గొలకొతా కొండ వరకు వీధులన్నీ తిరిగిపోతే 7.5 కిలోమీటర్లు ఆ బరువైనటువంటి భారాన్ని మోసాడు ఆయన. ఒక్కసారి ఆయన చర్మం మీద కొడితే, ఒక్క కొరడా దెబ్బ తింటే ఇంచుమించు ఎన్ని కుట్లు పడతాయి? ఇంచుమించు 18 కుట్లు పడతాయంట ఒక కొరడా దెబ్బకి. ఎన్నండి? ఆ యొక్క కొరడా ఎలాగుంటుందంటే ఒక్కసారి చర్మానికి తగిలితే ఆ యొక్క చర్మం మొత్తము కూడా శరీరం లాక్కొని వచ్చేస్తుందండి. అలాగే ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడు తెలుసా ఆయన? 40. యూదుల యొక్క సంఖ్య 0 నుండి ప్రారంభమవుతుంది. ఎక్కడి నుంచి కౌంటింగ్? ఎక్కడి నుంచి వాళ్ళకి 0 నుండి ప్రారంభమవుతాయి. అంటే ఇంచుమించు 40 కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన. 0 నుండి కౌంట్ చేసి ఎన్నండి? 40. ఎన్ని కుట్లండి? మెల్ గిబ్సన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఆ సినిమా కోసం చూద్దామని చెప్పేసి శరీరం పైన కొన్ని వస్తువులు కప్పేసి ఆ కొరడా సేమ్ కొరడా అట్లా తయారు చేసి కొడితే కూడా ఆయనకు ఇంచుమించు 16 కుట్లు పడ్డాయంట. భయపడిపోయారు వాళ్ళు. అంటే యేసు ప్రభు ఎంత శ్రమలు అనుభవించాడండి. నన్ను ఆమె తిట్టిందండి, నన్ను ఆమె ఇలాగనిందండి, వాడు నన్ను ఇలాగన్నాడు, నేను ఊరుకుంటానా అంటాం కదా. మనం తగ్గించుకోం. యేసు ప్రభు అంతటోడే తగ్గించుకున్నాడు, శిష్యుల పాదాలను కలిగాడు. నీకు ధైర్యం రావాలంటే శోధనలను ఎదుర్కోవడానికి, శ్రమలను ఎదుర్కోవడానికి, సువార్తను ప్రకటించడానికి, దేవునిలాగా తగ్గింపు కలిగి బ్రతకడానికి, దేవునిలాగా వదకు తేబడు గొర్రెపిల్లలాగా బ్రతకడానికి నీకు ధైర్యం రావాలంటే క్రీస్తు శిలువ శ్రమలను నువ్వు జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు పొందినటువంటి దెబ్బలను జ్ఞాపకం చేసుకో. దేవుని కొరకు నీకు ధైర్యం వస్తుంది సువార్తను ప్రకటించాలని. ఆ కాలములో యేసు ప్రభు కొరకు బ్రతకడానికి ఎలాగో చచ్చారంటే గర్భిణీ స్త్రీలను నడిమికి చీల్చారండి. ఎంత ధైర్యం అండి! ఒక్క మాట చెప్తే చాలు, ఒక్క మాట, నేను యేసు ప్రభుని విడిచిపెడతానని ఒక్క మాట చెప్తే చాలు, వారి తల్లి గర్భములో ఉండే బిడ్డ బ్రతుకుతాడు. వాళ్ళు కూడా అయినప్పటికీ దేవుని కొరకు చావడానికి సిద్ధపడ్డారు. ఆదిమ సంఘములో, ఆదిమ కాలములో వారిని అందరిని పట్టుకొని ఒక స్టేడియంలో, పెద్ద స్టేడియంలో వేసి సింహాలను విడిచిపెట్టేవారంట. హిట్లర్ అయితే భయంకరంగా యూదులను ఏం చేశాడంటే
రోజుకు 10,000 మందిని చంపాడంటండి. అయిన వారు చావుకు బెదరలేదు. ధైర్యం ధైర్యం ధైర్యం. చెల్లా చెదురైన వారు ధైర్యంగా ఉన్నారు. చిన్నగా దేవుని గ్రంథాన్ని పట్టుకొని అందరి ఎదుట నువ్వు బైబిల్ పట్టుకొని రాలేవు. నువ్వు ఏం ధైర్యం నీది? ఇంట్లో వారి సాకు చెప్తావు, దేవుని కొరకు ఎప్పుడు తెగిస్తావు, దేవుని కొరకు ఎప్పుడు నిలబడతావు, దేవుని కొరకు ఎప్పుడు ఎదిరిస్తావు? నీవు ఎప్పుడు నీకు ఆ ధైర్యం వస్తుందంటే నువ్వు రోజు ప్రార్థించాలి, సంఘముతో ఐక్యముగా ఉండాలి, దేవునికి మొరపెట్టాలి, దేవుని మాట ప్రకారంగా జీవిస్తే ధైర్యం వస్తుంది, దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటే ధైర్యం వస్తుంది, యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటే నీకు ధైర్యం వస్తుంది. దేవుని పని చేయటంలో నీకు ధైర్యం లేదంటే నీవు ఇంకా రుచి చూడలేదు ప్రభువుని. దేవుని రుచి చూసినవాడు, దేవుని ప్రేమను రుచి చూసినవాడు, దేవుని సువార్తను రుచి చూసినవాడు చావుకు వెనకాడడు. ఎప్పుడు మన పనులే చూసుకుంటాం, మన కార్యాలు చూసుకుంటాం. అవసరాన్ని బట్టి ప్రార్థనకు వస్తాం, అవసరాన్ని బట్టి మనకు రోగం వస్తే ప్రార్థనకు వస్తాం, ఆశీర్వాదాలు కావాలని ప్రార్థనకు వస్తాం, పెళ్ళిళ్ళు జరగాలని ప్రార్థనకు వస్తాం. దేవుని కొరకు చావడములో నీకు ఆ చింత లేదండి. పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలే. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో దయతో నన్ను గైకొనుమయ నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. పౌలు ఏమన్నాడండి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే ఎందుకు లాభం? చావు చస్తే తేజోవాసులతో ఉంటాం, పరలోకంలో ఉంటాం, పరిశుద్ధులతో ఉంటాం, ప్రభుతో ఉంటాం, బంగారు వీధులు ఉంటాయి, అక్కడ పాపం ఉండదు. ఈ ప్రయాసను మాని పరలోకంలో ఉంటాం. ఇక్కడైతే బాధ, దుఃఖము, కొట్లాటలు, కలహాలు, నెమ్మది లేదు, సమాధానం లేదు, ప్రయాస, శ్రమ, పనులు, భారాలు. బ్రతికినన్నాళ్ళు క్రీస్తు కొరకు బ్రతికితే చావు లాభమండి. క్రీస్తు కొరకు బ్రతకకపోతే మరణించగానే నిత్య నరకం ఉంది. ఆ బాధను ఎవడు ఓర్చలేడు, ఆ బాధను ఎవరు కూడా తట్టుకోలేరు, ఆ వేదనను ఎవరు కూడా తట్టుకోలేరండి, ఎవరు ఓర్చలేరు. నరకం మనగా పూల తోట కాదు, అది మండుచున్న అగ్నిగుండమురా. నరకం మనగా పూల తోట కాదు, అది మండుచున్న అగ్నిగుండమురా. అగ్ని ఆరాధకడ పురుగు చావదు, అగ్ని ఆరాధకడ పురుగు చావదు, యుగ యుగములు కాలుతూ నుందురు. యాత్ర వెళ్ళుతుంది తమ్ముడా, ఆఖరి యాత్ర వెళ్ళుతుంది చెల్లెలా. నరకానిక పరలోకానిక ఎక్కడికోరా తమ్ముడా, నరకానిక పరలోకానిక ఎక్కడికోరా తమ్ముడా. కనుక ప్రియులారా, దేవుని కొరకు ధైర్యముగా ఒక సైనికుని వలె నీవు నిలబడాలి.
దేవుని పని చేయుట కొరకు, దేవుని కొరకు బ్రతుకుట కొరకు ఒక సైనికునిగా నిలబడాలి. ఆటంకాలు వస్తాయి. దానియేలుకు వచ్చినట్టు ఆటంకాలు వస్తాయి. షద్రకు మెషకు అబేద్నెగోకు వచ్చినట్టు ఆటంకాలు వస్తాయి. అయినను ధైర్యంగా నిలబడాలి. స్త్రీ ద్వారా నుంచి ఆటంకాలు వస్తాయి. స్నేహితుల ద్వారా నుంచి ఆటంకాలు వస్తాయి. యవనస్తులకు ఒకరి ద్వారా నుండి ఒకరికి ఆటంకాలు వస్తాయి. భార్యాభర్తల మధ్యన ఆటంకాలు వస్తాయి. తల్లిదండ్రుల మధ్యన ఆటంకాలు వస్తాయి. ధైర్యంగా నిలబడాలి కానీ పారిపోకూడదు. పిరికివారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చూస్తాం. రెండవ మరణం ఎవరికంట? పిరికివారును. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవవుతావు. ధైర్యంగా నిలబడు దేవుని కొరకు. ధైర్యంగా నిలబడు ప్రభు కొరకు. ఈ బ్రతుకు కొన్ని దినాలు బ్రతికిన దేవుని కొరకు చస్తే యుగ యుగాలు పరలోకములో ఉంటామండి. నువ్వు దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు బ్రతుకుతే, నువ్వు వచ్చినప్పుడు దేవదూతలు నిన్ను తీసుకొని దేవుని సన్నిధికి పరలోకములో నిన్ను ప్రవేశపెట్టినప్పుడు నిన్ను చూసిన వారందరూ కూడా లేస్తారు. అరే వీడు నాకు మహిమకరంగా జీవించాడురా అని దేవుడు నీ గురించి సాక్ష్యము ఇస్తాడు. బలా నమ్మకమైన దాసుడు అనే సాక్ష్యము నీకు ఇస్తాడు దేవుడు. ధైర్యంగా పోరాడు, ధైర్యంగా నిలబడు. ఎప్పుడు ధైర్యం వస్తుంది నీకు? ఎప్పుడు వస్తుందండి చెప్పండి? ఎప్పుడు ధైర్యం వస్తుంది ఒక విశ్వాసికి? ప్రార్థన చేసిన ద్వారా, ఐక్యతగా ఉండటం ద్వారా, దేవుని మాట ప్రకారంగా జీవించడం ద్వారా, దేవుడు పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకున్నట్టు ద్వారా, దేవుని వాక్యాన్ని నెమరు వేసుకున్నట్టు ద్వారా. ఇంకా మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయం 31వ వచనం చూస్తే వారందరూ కూడా అక్కడ పరిశుద్ధాత్మతో నిండుకున్నవారండి. ఎలాగున్నారు వాళ్ళు? పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. అంత మాత్రమే కాదు, 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా రాయబడింది, పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై అనే మాట. అంటే ఒక వ్యక్తికి ధైర్యం ఎప్పుడు వస్తున్నారు అంటే, ఎప్పుడు ఏ ఆత్మతో నింపబడాలి? పరిశుద్ధాత్మ. దురాత్మతో నింపబడింటారు కొందరు. ఎప్పుడు చూసినా కొట్లాటలే, ఆరాధనప్పుడే గొడవలు, ప్రార్థనకు వచ్చేటప్పుడే గొడవలు. దురాత్మ వారిలో బాగా. పరిశుద్ధాత్మ ఉంటుందా? రోజు సినిమాలు చూసి ఏదో నామవాస్తిగా వచ్చి సినిమాలు, స్టేటస్లు అన్ని లోకానుసారంగా తిరిగితే నీలో పరిశుద్ధాత్ముడు ఉంటాడా? సినిమా పాటలు పెట్టుకుంటే పరిశుద్ధాత్ముడు ఉంటాడా? ఉంటాడా? ఉదాహరణకు మీ ఇంటికి కలెక్టర్ వచ్చాడు అనుకోండి, మీ ఇంట్లో ఎక్కడ వేసినది అక్కడే ఉందనుకో, మొత్తం గలీజ్ ఉందనుకో, ఉంటాడా అక్కడ కలెక్టర్? ఉంటాడా? నీ హృదయం మొత్తం కూడా పాపముతో ఉందనుకోండి, నీ హృదయం మొత్తము కూడా సినిమాలతో, శికారులతో, వ్యర్థమైన ఆలోచనతో నిండి ఉందనుకోండి, పరిశుద్ధాత్ముడు అక్కడ ఉంటాడా? పరిశుద్ధాత్మతో నిండి ఉండాలి. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో బాగా నివాసం చేస్తారంటే, నీ హృదయము వ్యర్థమైన వాటన్నిటికి దూరంగా ఉండినప్పుడు. ఎవరు చూడడం లేదు లేని, ఎవరు గ్రహించడం లేదు లేని, ఎవడు చెప్పడం లేదు లేని నీ ఇష్టానుసారమైన ప్రవర్తన జీవిస్తే బహు భయంకరం. దేశదిమ్మర తిరుగుతావు, జాగ్రత్త. పేరుకు మాత్రమే క్రైస్తవుడు, పేరుకు మాత్రమే బైబిలు, పేరుకు మాత్రమే మోకాలుని ప్రార్థన, పేరుకు మాత్రమే వేషధారణ జీవితం, నామకార్థ జీవితం, ఉదరాబదర భక్తి పనికిరాదు. ఇవన్నీ కూడా ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. ఉంటే మండు, నులివెచ్చని స్థితిలో నీవు ఉండొద్దు. జాగ్రత్త. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు వాళ్ళు, అందుకే వారికి ఏమొచ్చింది? ధైర్యం వచ్చిందండి. పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతిసారి కూడా వారు ధైర్యంగా నిలబడుతున్నారు. మీరు ప్రకటించకూడదంటే విన్న వాటిని, కన్న వాటిని చెప్పకుండా ఉండలేం. యేసు ప్రభు మరణ పునరుద్ధానమును ప్రకటించకుండా ఉండలేం. మీరు బోధించకూడదు, మాట్లాడకూడదు, వాక్యాన్ని ప్రకటించకూడదు. వీని ఎలాగ స్వస్థపరిచారు మీరు? వీని ఎలాగ బాగు చేశారు మీరు? వీని ఎలాగ మీరు ఇలాగ చేశారు? మీరు మాట్లాడద్దు. వీళ్ళు అన్నారు, మీ మాట కంటే దేవుని మాటకు మేము లోబడతాం. ఎందుకు వచ్చింది ధైర్యం? ఆటంకం ఉందని తెలుసు, భయపెడుతున్నారని తెలుసు, పట్టుకున్నారని తెలుసు, ఒక రోజంతా చెరసాలలో వేశారు. అయినా బయటకు వచ్చి ఏమంటున్నారు? చెప్పకుండా ఉండలేము.
క్రీస్తు కొరకు బ్రతకకుండా ఉండలేమంటున్నారు. ఎందుకు ఈ ధైర్యం అంటే వీరు పరిశుద్ధాత్మతో నిండుకున్నారు, ప్రార్థనతో నిండుకున్నారు, ఐకమత్యముగా ఉన్నారు, దేవుని మాట ప్రకారం జీవిస్తున్నారు, దేవునికి మొరపెడుతున్నారు, దేవుని కొరకే వీరు సమస్తము చేస్తున్నారు గనక వారు భయపెట్టడానికి బెదిరించిన వారు బెదరడము లేదు. ఒకవేళ ఎవరైనా బెదురుతారేమో అని వాళ్ళు అంటున్నారు, బెదిరింపులు చూసి ప్రభువా అని దేవునికి మొరపెడుతున్నారు. 29 వచ్చిన ప్రభువా ఈ సమయమందు వారు బెదిరింపులు చూసి ధైర్యం పొందుకొనుట కొరకు ప్రార్థన చేస్తున్నారండి. దేవుని కొరకు నీకు నిలబడడం ఎందుకు రావడం లేదంటే నీలో పరిశుద్ధాత్ముడు లేడు. ధైర్యంగా నిలబడి పోరాడాలి దేవుని కొరకు. అది వివేకంగా పోరాడాలి, తెలివిగా పోరాడాలి, వాక్యానుసారంగా పోరాడాలి. ఇక్కడ మనం చూస్తున్నాం వారికి ధైర్యం ఎందుకు వచ్చింది చెప్పండి. ఒకటి ఎందుకు వచ్చింది ధైర్యం? ప్రార్థించటం వలన, వాక్యాన్ని నెమరు వేసుకోవటం వలన, దేవుని శ్రమలను జ్ఞాపకం చేసుకునటం వలన, ఐక్యముగా ఉండుట వలన. ఇంకా మనం చూస్తే ఎందుకంట పరిశుద్ధాత్మతో నిండిన వారు వాళ్ళు. మనం దేంతో నిండింది? మన మనసు ఏమి ఇక్కడ ఉంది? మనిషి ఏమి ఇక్కడ ఉన్నాను? మనసు ఇటు ఎప్పుడు ప్రార్థన ఇస్తారు, ఇంతసేపు చెప్తున్నారు. మనసు ఎక్కడుంది? ఏమో ఈయన ఈరోజు ఇంత గట్టిగా చెప్తున్నాడు. మనసు ఎక్కడుంది? ఇంటికాడ మటన్ తెచ్చినా ఇవ్వేనాక వండాల. మనసు ఎక్కడుంది? ఎక్కడో పొలానికి పోవాల. మనసు ఎక్కడుంది? బట్టలు నాన వేసుకుంటే కదబ్బా, బట్టలు ఉతకాల. మనసు ఎక్కడుంది? మనిషి మాత్రం ఇక్కడ, మనసు ఎక్కడో. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు పరిశుద్ధాత్మతో నిండుకుంటే నీకు ధైర్యం అండి, పరలోకానికి వెళ్ళే ధైర్యం వస్తుంది నీకు కూడా. పరిశుద్ధాత్మను నిండుకుంటే గొప్ప కార్యాలు చేస్తావు. ఎందుకు వారికి ధైర్యం వచ్చింది? ఇంకో మాట చూడండి, 4వ అధ్యాయం 13వ వచనం చూడండి, చివరి లైన్ చూడండి. వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఎందుకురా ధైర్యం వారికి అంటే దేవునితో గడుపుట ద్వారా. ఎవరితో? దేవునితో ఉన్నారు వాళ్ళు. ఒకప్పుడు దేవునితో ఉన్నారు, ఇప్పుడు కూడా దేవునితోనే నడుస్తున్నారు. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ధైర్యం వచ్చిందండి వారికి? చెప్పండి, ఎందుకు వచ్చింది? ఎవరితో ఉన్నారు? చెడు సహవాసాలతోనా, చెడు వ్యసనాలతోనా, చెడు స్నేహితుల దగ్గర? ఎవరితో ఉన్నారు? నువ్వు ఎవరితో ఉంటున్నావు? సినిమాలతోనా, టీవీతోనా, సెల్ ఫోన్తోనా, వ్యర్థమైన బూతులతోనా? ఎవరితో ఉంటున్నావు? కొందరు ఎక్కడ కూర్చుంటారు అంటే అపహాసకుల దగ్గర, దేవుని మాటలు మాట్లాడే దగ్గర ఉండలేరు వాళ్ళు. ఎప్పుడు పోదామా అన్నట్టు ఉంటారు అనమాట. అది అపహాసకులు జోక్స్ వేస్తుంటారు అనుకోండి, అపహాసకులు కామెంట్స్ చేస్తుంటారు అనుకోండి, సినిమా జోక్స్ వేస్తుంటారు అనుకోండి, జబర్దస్త్ జోకులు వేస్తుంటారు. అక్కడ పగలబడి నవ్వుతారు, కానీ దేవునితో మాత్రం కింద మీద పడి దొల్లారిగా నవ్వుతారు, కానీ దేవుని సన్నిధిలో. కొందరు యవనస్తులు అది ఇల్లులాగా కట్టించుకున్నారు అక్కడ సిఎస్సి చర్చ్ దగ్గర. ఆటోలండి, ఆటోలలో కూర్చొని ఇటు ఆనుకొని ఒత్తుతూనే ఉంటారు. ఏముంటుంది అక్కడ మరి? ఎక్కడున్నారు వీళ్ళు? ఎక్కడున్నారు ఈ గుంపు? ఈ గుంపు ఎక్కడి గుంపు ఇది?
లోకముతో ఉండే గుంపు ఇది. ఈ గుంపుకు ప్రార్థన అంటే గిట్టదు, ఈ గుంపుకు దేవుని మాటలంటే గిట్టవు, ఈ గుంపుకు ఉపవాస కుడికలంటే గిట్టవు. ఈ గుంపుకి ఏం కావాలంటే వ్యర్థమైన జోక్స్, జబర్దస్త్ జోకులు చెప్పండి, నవ్వుతారు కింద మీద పడి. సెల్ ఫోన్లో రీల్స్ చూసి 60 గంటలు చూడమంటే కూడా చూస్తారు తిండి లేకుండా. ఆన్లైన్లో గేమ్స్ ఆడమంటే అన్నాన్ని కూడా ఆశించుకోరు. ఒక వ్యక్తి సంఘానికి కొన్ని రోజులు దూరం అయ్యాడు. ఒక వారం 10 రోజులు చేస్తానే నువ్వు ఫోన్ చేస్తానన్నా ఎత్తడంలే. ఎందుకు ఫోన్ ఎత్తుకున్నాడంటే గేమ్ ఆడేటప్పుడు ఏ కాల్ వచ్చినది కూడా చూడకుండా పెట్టుకోవచ్చు అంట. మాకు తెలియదు అది. ఎవరన్నా ఫోన్ చేస్తే కూడా దాన్ని చూడకుండా పెట్టుకోవచ్చు అంట, హైడ్లో పెట్టుకోవచ్చు అంట. మేము ఇట్లయితే కాదు అని చెప్పేసి నేను ఒక సహోదరుడు వెళ్ళాం. ఎత్తుకులాడుతున్నాం, ఎక్కడో నేను ఇంట్లో లేడు. వాళ్ళ మామ ఫోన్ చేస్తున్నాం, మేము ఫోన్ చేస్తున్నాం, ఎత్తలేదు. లొకేషన్ చెప్పినాడు, పలానా వ్యక్తి అలా అక్కడ ఉంటారు వీడు అని. ఆ గుంపు ఎక్కడ ఉంటుందో తెలుసు కదా వీళ్ళకి. అక్కడికి పోయినాం. వెంటనే లేచి వచ్చినాడు సెల్లు పట్టుకొని, సెల్లులోనే ముఖం పెట్టేసినాడు. మేము ఆ రౌండ్లోనే తిరిగినాం, మమ్మల్ని చూసలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎవరితో ఉన్నారు? సెల్ ఫోన్ గుంపు. జాగ్రత్త. పరిశుద్ధులుగా ఉండడానికా, పాపములో పడి నరకానికి వెళ్ళడానికి ఆలోచన చేయండి. యవనస్తులారా, ఏ దినం మరణ దినమో తెలియదు, ఏ దినం ముగింపు దినమో తెలియదు. నీవు దేవునికి ఇష్టంగా బ్రతకకపోతే చస్తే వెళ్ళేది నరకం. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు యవన ప్రాయంలోనే దేవుని నమ్ముకొని నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని దేవునికి ఇష్టంగా బ్రతుకు. నీ ఎప్పుడు చనిపోయినా పరలోకంలో యుగ యుగాలు ఉంటావు. ఇక్కడ నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఈ లోకంలో పడి, రంగుల లోకంలో పడి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. నీ దేహాన్ని, నీ ఆలోచనలు నీ పాపానికే ఖర్చు పెడుతున్నావు. ఆలోచన చేయండి ప్రియులారా. నేను ముగిస్తున్నాను, సమయం చాలా అయింది. అయితే వారికి ఎందుకు ధైర్యం వచ్చిందంటే వారు పరిశుద్ధాత్మతో నిండుకున్నారు, దేవునితో ఉన్నారు. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, వారు విశ్వసించిన వారందరూ 4:32 వచనములో వారు ఏక హృదయముతో ఏకాత్మతో ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుని కృప వారి యందు అధికముగా ఉంది అందరి యందు. 33వ వచనం, 4:33లో. వారికి ఎందుకు ధైర్యం ఉందంటే దేవుని కృప అందరి యందు ఎట్లా ఉందంట? అధికంగా ఉంది. వారు ఎందుకురా ధైర్యంగా ఉన్నారంటే విశ్వసించిన వారందరూ ఏక హృదయంతో ఉన్నారు. అందరూ కూడా ఏకాత్మతో ఉన్నారు వారందరూ కూడా. ఇంకా అంత మాత్రమే కాదు, వారు ఎందుకు ధైర్యం అంటే అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ఇవన్నీ వారు కలిగి ఉన్నారు. అందుకే వాళ్ళు ఏమయ్యారు? ఇప్పుడు సావుకైనా యేసు ప్రభు శిష్యులు 12 మంది ఒక్కొక్కరికి ఒక ఖండానికి వెళ్ళి, ఒక్కొక్కరు దేశానికి వెళ్ళి చనిపోయారంటే 1947 లెక్కల ప్రకారం మన దేశానికి ఒక్కటే 6800 మంది హతసాక్షులయ్యారు మన దేశంలో. ఎంతో మంది ఎవరి సావులు ఎక్కడవుతున్నావో తెలియదు. ఎందుకు వారికి ఆ ధైర్యం? యేసు ప్రభు శిష్యుడు తోమా మన దేశానికి 51వ సంవత్సరంలో వచ్చాడు. ఎందుకు వచ్చాడు? చావుకు వెనకాడలేదు. అందరూ కూడా చనిపోయారండి. వీళ్ళందరూ కూడా చనిపోయి ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారండి. ఎందుకు ఆ ధైర్యం? ఎందుకు తెగించారు ప్రాణానికి? ఎందుకు ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు? ఎందుకు మరణం వస్తుందని తెలిసిన మరణానికి ఎదురెళ్ళారు? యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తే చంపేస్తారని తెలిసిన, యేసు ప్రభు గురించి ప్రకటిస్తారని తెలిసిన ఎందుకు వారు చావుకి ఎదురెళ్ళారు? తిండికి లేక ఉన్నారు, ఆకలి దప్పులు కలిగి ఉన్నారు, దిగంబరులుగా ఉన్నారు, ఉపవాసం ఉన్నారు, కొండలలో జీవించారు, గుహలలో జీవించారు, తిండి లేని ప్రదేశాలలో జీవించారు. వారికి అన్ని ఉండిన సమస్తాన్ని విడిచి దేవుని కొరకు వెళ్ళారు. మనకు అన్ని సమృద్ధిగా ఉండిన 2 గంటలు దేవుని సన్నిధిలో కూర్చోలేము. ఒక టైటిల్ నేను చదివాను. ఏమిట్రా ఆ టైటిల్ అంటే, ఒక చిన్నపిల్లడు వచ్చి మీరు ప్రార్థించారా అని అడిగాడంట. మీ ఊరు వాళ్ళు ప్రార్థిస్తారా అని అడిగాడంట. మా గ్రామంలో పందులు ప్రార్థించవని చెప్పాడంట. ఏం చెప్పాడంట? మా గ్రామంలో పందులు. ఎట్లా ఉంది వర్ణన? అది ఎట్లా ఉందండి వర్ణన? మనం అట్లా ఏమేమో ఎన్నిసార్లు చెప్పినా దాన్ని ఏమంటారంటే వాత వేయబడిన మనస్సాక్షి. ఎన్నిసార్లు నెత్తి నోరు పోయేటట్టు కొట్టుకొని చెప్పినా ప్రార్థనకు రండయ్యా, ఉపవాసాలకు రండయ్యా, కూడికలకు రండయ్యా, దిన కూడికలకు రండి, కుటుంబ కూడికలకు రండి అంటే నీదే నా కొనుకొరకు కాచాడు యేసు ప్రభు రక్తం.
మనకు దేవుని వాక్యం విషయంలో ధైర్యం లేదు, దేవుని కొరకు బ్రతకటంలో ధైర్యం లేదు, ఆ తెగింపు లేదు నీకు. వేరే విషయంలో తెగింపు ఉంది, వేరే దాని కొరకు గంటలు నిలబడే నీకు తెగింపు ఉంది. దేవుని కొరకు నిలబడి